ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే న్యూస్. ఢిల్లీలో పోలీసులు స్టూడెంట్స్‌ని కొట్టడం. ఎందుకు కొడుతున్నారు? స్టూడెంట్స్ ఏం తప్పు చేశారని కొడుతున్నారు? అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సోనం వాంగ్‌చుక్ ఈస్ ద రీజన్ ఫర్ ప్రొటెక్ట్స్ గోయింగ్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఈయన మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని క్వెషన్ చేస్తూ గవర్నమెంట్‌కి అగెయిన్స్ట్‌గా 20 డేస్ బ్యాక్ నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు. జూలై 18న కోర్టు ఆర్డర్ ఇవ్వడం వల్ల పోలీసులు ఈయన్ని బెడ్షీట్‌తో పాటు హాస్పిటల్‌కి ఫోర్స్‌ఫుల్‌గా తరలించారు. ఇదంతా జంతర్ మంతర్ న్యూఢిల్లీ దగ్గర అయ్యింది. అక్కడి నుండి స్టూడెంట్స్ కూడా నిరసనలు మొదలుపెట్టారు. ఆయనతో పాటు మన యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా దీనిలో భాగమయ్యారు. ఇదంతా ఎందుకంటే నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల. ఇదేం ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు జరిగింది. 2015 ఏఐపిఎంటీ, 2022 ఆర్ఈఈటీ, 2023 యూపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్, 2024 యూజీసీ నెట్, అగైన్ 2024 నీట్ యూజీ, అగైన్ 2026 నీట్ యూజీ. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసా? పక్కనోడి పేపర్ అసలు కాపీ కొట్టకుండా ఉండడానికి. మరి అంత జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా పేపర్ లీక్ ఎలా అయింది? రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఇచ్చింది. మరి ప్రశ్నించే విద్యార్థులను ఎందుకు అలా కొట్టారు? సుప్రీంకోర్టు జడ్జి బిఆర్ గవాయి స్టూడెంట్స్ ని అండ్ అన్ఎంప్లాయిడ్స్ ని కాక్రోచ్ తో పోల్చారు. దాంతో ఒక పార్టీ వచ్చేసింది, సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ. అందుకే కాక్రోచెస్ అన్ని కలిపి ఒక నిర్ణయానికి వచ్చాయి, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి అని. కాక్రోచెస్ అలా ఫారెన్ లో తప్పలేదు కదా. సరే ఓకే, మీరు రిజైన్ చేయలేదు, దెన్ నిరసనలో ఆపే పద్ధతి ఇది కాదు. స్టూడెంట్స్ ని ఆపడానికి టియర్ గ్యాస్ యూస్ చేశారు, లాఠీ చార్జ్ చేశారు, గర్ల్స్ అని చూడకుండా కొట్టారు. నేను కేవలం స్టూడెంట్స్ కోసం మాత్రమే పోరాడతాను. ఇదే కాదు, మన దేశంలో మొత్తం 10 ప్రొటెస్టులు జరుగుతున్నాయి. వాటి కోసం మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.